పరిశుద్ధ గ్రంథం నుండి నిర్గమాకాండము 12వ అధ్యాయం 13వ వచనంలో ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడిచ్చిన ఆ యొక్క ఆజ్ఞ ఏమి అనగా, నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మరి పస్కా పశువును వధించి ఆ రక్తాన్ని ద్వారబంధరంలోకి రాచినప్పుడు, సంహారకుడు బయలుదేరినప్పుడు ఆ సంహారకుడు ఆ గొర్రెపిల్ల రక్తమును ద్వారబంధరముల మీద చూసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను ఇళ్లను దాటి సంహారకుడు ఆ కుటుంబంలో ఉన్న వారిని నశింప చేయకుండా తప్పిస్తాడు. ప్రియులారా, ఈ వాక్యం ప్రకారము యేసు ప్రభువారు గొర్రె పిల్లవలే, నిర్దోషమైన గొర్రె పిల్లవలే, పస్కా పశువు వలె మన కొరకు వధించబడి ఉన్నాడు. ఆయన రక్తము మన హృదయంలో రాసుకుని ఉన్నప్పుడు, ఆయన రక్తం ద్వారా మనం కడగబడినప్పుడు మనము నశించకుండా రక్షించబడతాము. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నీవు నేను మనందరం కూడా యేసు రక్తపు ముద్రలు వేసుకున్నప్పుడు మనం సంహారకుడు చేతిలో పడకుండా, నశించిపోకుండా మనం రక్షిస్తాం. కనుక ఇంకా ఎవరైనా సరే రక్షణ పొందని వారు ఉన్నట్లయితే యేసు రక్తంలో కడగబడవలసిందిగా తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.